హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. మనకు 10వ తరగతి యొక్క క్వశ్చన్ పేపర్ మీరు చూసినట్లయితే మనకు మొట్టమొదటి విభాగం ఏమొస్తుంది? అవగాహన ప్రతిస్పందన. ఎవరికైతే ఈ మొదటి విభాగంలో మనము పూర్తిగా మార్క్స్ కంప్లీట్ తెచ్చుకుంటే స్కోర్ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి మనకు మొట్టమొదట ఒక పద్యం ఇచ్చి వాటికి 4 ప్రశ్నలు ఇస్తాడు. ఇచ్చి 4టికి జవాబులు రాస్తే చివర మాత్రం ప్రశ్న తయారు చేయమంటారు. దీనికి మనకు 8 మార్కులు వస్తాయి. ఏబి గ్రేడ్ పిల్లలైనా సిడి గ్రేడ్ పిల్లలైనా నేను చెప్పేది ఏమంటే, మనకు టెక్స్ట్ బుక్ మొత్తం కలిపి మనకు 3 పాఠాల్లో మాత్రమే ఈ యొక్క పద్యాలు అనేటువంటివి ఉన్నాయి వచ్చేటివి. అంటే సాధారణంగా మనకు ఏ పద్యాలు ఇస్తాడు? కంద పద్యాలు, ఆట వెలది పద్యాలు, తేటగీతి పద్యాలు మాత్రమే ఇస్తాడు. కాబట్టి మీరు అన్నీ చదివి 3 పాఠాలవి చదివి కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు రాసే బదులు నేనేం చెప్తానంటే, మీరు 3 పాఠాల బదులు 2 పాఠాలను పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఎవరైనా సరే, ఇంటెలిజెంట్ పిల్లోడైనా ఎవరైనా సరే పరీక్ష ఎగ్జామ్లో టెన్షన్తో తప్పులు చేస్తారు. కాబట్టి మీరు మొదటి పాఠము ఏది? ప్రత్యక్ష దైవాలు. తర్వాత 3వ పాఠం ఏది? శతక మాధుర్యము. తర్వాత రాజధర్మము. ఈ 3 మాత్రమే మనకు ఆట వెలిది పద్యాలు, తేటగీతి పద్యాలు, కంద పద్యాలు అనేటువంటివి ఉన్నాయి. మరి మొదటి పాఠంలో మనకు కేవలం 6 పద్యాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత శతక మాధుర్యంలో 5 పద్యాలు మాత్రమే ఉన్నాయి. మీరు ఈ 11 పద్యాలు మాత్రమే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. రాజధర్మాన్ని చాయిస్గా పెట్టుకోండి. ఎందుకంటే మనకు చాయిస్ ఉంటుంది. కాబట్టి మనం అన్నీ నేర్చుకొని తప్పు చేసే బదులు పర్ఫెక్ట్గా 2 పాఠాలు మనము పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే మనకు అక్కడ 8కి 8 మార్కులు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము ఇవి మాత్రం మిస్ చేసుకోకూడదు. అనవసరంగా మార్క్స్ అనేది పోగొట్టుకోకూడదు అనమాట. మరి మొదటి పాఠంలో ప్రత్యక్ష దైవాలు అనే పాఠంలో మనకు 6 పద్యాలు మాత్రమే ఉన్నాయని చెప్పాను. మరి ఈ 6 పద్యాల్లో కూడా మనకు 1 నుంచి 10 పద్యాల వరకు కూడా ఎవరు మాట్లాడతారు? ధర్మవ్యాధుడు కౌశికునితోనే అంటాడనమాట. చివరి పద్యాలు ఉన్నాయి కదా మనకు 12, 13 పద్యాల్లో మాత్రము కౌశికుడు ధర్మవ్యాధుడితో అంటాడు. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు ఎవరితో అన్నారు అనేటువంటిది ఇచ్చినప్పుడు మీరు ఏం టెన్షన్ పడకుండా కేవలం ఏ పద్యాలు? ఇది ఎట్టిదా అనే పద్యము, తర్వాత నాదైన భాగ్యవశము, ఈ 2 పద్యాలు చివరి పద్యాలు మాత్రమే మనకు కౌశికుడు ధర్మవ్యాధుడితోని అంటాడు. మిగతా పద్యాలన్నీ కూడా మనకు 4 పద్యాలు మొదట వచ్చేటివన్నీ కూడా ధర్మవ్యాధుడు కౌశికునితోనే అంటాడు. మరి మొదటి పద్యం చూసుకుందామా? ఇలాగిస్తాడండి ఎగ్జామ్కి మనకి. ఏ నిమ్మై ఉత్తమ ఈ పద్యం ఇస్తాడు. దీనిలో మనకు చూడండి, ఇక్కడ చివరన భూనుత అన్నాడు. అంటే ఇక్కడ మొట్టమొదటి పద్యంలో ఎవరు మాట్లాడతారన్నాను? ధర్మవ్యాధుడు. కాబట్టి ధర్మవ్యాధుడు ఎవరిని పిలుస్తున్నాడు ఇక్కడ? భూనుత అంటే ఎవరు ఇక్కడ? కౌశికుడు. ధర్మవ్యాధుడు కౌశికునితోని అంటున్నాడు. మరి భూనుత అంటే ఎవరు అన్నారనుకో, మీరు ఏం రాస్తారు? భూనుత అంటే కౌశికుడు అని రాయండి. మరి ప్రశ్నలు చూసుకుందామా? ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పాలి. ట్రై చేయండి. మొదటి ప్రశ్న, పై పద్యంలోని మాటలు ఎవరితో అంటున్నారు? మనకి ఒకరి పేరు ఇచ్చినప్పుడు మనం ఈజీగా రాస్తాము. కానీ వాడు మనకేమడుగుతాడు పరీక్షల్లో? పై పద్యంలోని మాటలు ఎవరితో అంటున్నారు అని ఇస్తారు. ఏ నిమ్మై ఉత్తమ అనే పద్యము టెక్స్ట్ బుక్లో మొదటి పాఠంలో మొదటి పద్యం. కాబట్టి మొదటంతా మాట్లాడింది ఎవరని చెప్పాను? ధర్మవ్యాధుడు. కాబట్టి పై పద్యంలోని మాటలు ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్నాడు. మీరు కేవలము ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్నాడు అని రాయకూడదు. ఎందుకంటే మనకు ఒక్కొక్క దానికి 2 మార్కులు ఉంటాయి. కాబట్టి
పై పద్యంలోని మాటలు ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్నాడు అని రాయండి. పై పద్యంలో భూనుత అని ఎవరిని సంబోధించారు? పై పద్యంలో భూనుత అని కౌశికుని సంబోధించారు. అర్థమైందా? పై పద్యంలో భూనుత అని ఎవరిని సంబోధించారు? పై పద్యంలో భూనుత అని కౌశికుణ్ణి సంబోధించారు. కౌశికునితో ధర్మవ్యాధుడు ఏమి తెలియజేస్తానన్నాడు అని ప్రశ్నను ఇస్తారు. అప్పుడు ఏం రాస్తారు? ధర్మవ్యాధుడు మామూలుగా ఎలా ఉంటాడు? ధర్మంగా ఉంటాడు. కాబట్టి కౌశికునితో ధర్మవ్యాధుడు గొప్ప జ్ఞానాన్ని పొందడానికి ఆధారమైన ధర్మం గురించి తెలియజేస్తానన్నాడు అని రాయండి. సిడి గ్రేడ్ పిల్లలైతే గొప్ప జ్ఞానాన్ని పొందడానికి ఆధారమైన ఇదంతా రాయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి సులభంగా ఎలా రాయొచ్చు? కౌశికునితో ధర్మవ్యాధుడు ధర్మం గురించి తెలియజేస్తానన్నాడు అని రాసినా కూడా మీకు మార్క్స్ వస్తాయి. రాసేవాళ్ళు ఏమని రాయొచ్చు? గొప్ప జ్ఞానాన్ని పొందడానికి ఆధారమైన ధర్మం గురించి తెలియజేస్తానన్నాడు అని రాయండి. తర్వాత ప్రశ్న, నిజమైన జ్ఞానాన్ని పొందడానికి మూలమైనది ఏది? నిజమైన జ్ఞానాన్ని పొందడానికి మూలమైనది ఏది అంటే ఇక్కడే ఉంది, నిజంబగు మూలంబైనది కలదొక ధర్మము అని కదా. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? నిజమైన జ్ఞానాన్ని పొందడానికి మూలమైనది ధర్మము అని రాయండి. 2వ లైన్ 3వ లైన్లోనే చూడండి, నిజంబగు మూలంబైనది కలదొక ధర్మము. కానీ చాలామంది పిల్లలు మొదటి లైను అలా రాస్తుంటారు. మామూలుగా మనకు ఇక్కడ పద్యం అనేది సంస్కృతంలో ఉంటుంది, మనము జవాబు అనేది తెలుగులో రాయాలి కాబట్టి సంస్కృత పదాలు రాయకూడదు. కాబట్టి నిజమైన జ్ఞానాన్ని పొందడానికి మూలమైనది ధర్మం అని రాయండి. కౌశిక మహర్షిని సంబోధించిన పదము ఏమిటి? కౌశిక మహర్షిని ఏమని సంబోధించినారు? చివరన చెప్పినాను కదా, మొదట ధర్మవ్యాధుడు, ఇక్కడ చివర ఉండేది భూనుత అంటే ఎవరు? ఇక్కడ కౌశికుడు. కాబట్టి కౌశిక మహర్షిని సంబోధించిన పదము భూనుత. తర్వాత పై పద్యంలో నేను అంటే ఎవరు? పై పద్యంలో నేనెరంగితిని అన్నాడు కదా, అంటే పై పద్యంలో నేను అంటే ఎవరు? పై పద్యంలో నేను అంటే ధర్మవ్యాధుడు. పై పద్యంలో నేను అంటే ధర్మవ్యాధుడు అని రాయండి. తర్వాత చివరన పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి అంటే పై పద్యం ఏ పాఠంలోనిది? పై పద్యం ఏ పాఠంలోనిది అని రాయండి. తర్వాత పద్యము జననీ జనకుడు. మనకు జననీ జనకులు అంటే ఎవరు? తల్లిదండ్రులు. ఇది చూసిన వెంటనే మీకు ఇది ప్రత్యక్ష దైవాలని తెలుస్తుంది. ఎక్కడొస్తుంది? ఇది కూడా మొదట్లోనే వస్తుంది ఈ పద్యం కూడా. కాబట్టి ఏదైనా ఎవరితో అన్నారు అంటే మీరు ధర్మవ్యాధుడు కౌశికునితో అన్నాడని రాయాలి. ఇప్పుడు జననీ జనకుడు అనేటువంటి పద్యం ఇచ్చి ప్రశ్నలు ఎలా అడుగుతాడో చూద్దాము. గృహస్థుడు ఎవరిని పూజించాలి? గృహస్థుడు ఎవరిని పూజించాలి? అప్పుడు ఏం రాస్తారు? గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించాలి. తల్లి, తండ్రి, గురువు అనేది గుర్తుంటుంది. మళ్ళీ అగ్ని, ఆత్మని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆలలో మొదట మనకు ఆ అని వస్తుంది కాబట్టి ఆ అంటే అగ్ని, ఆ అంటే ఆత్మ అని రాయండి. గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించాలి. తర్వాత ప్రశ్న, ఎవరిని ధర్మాత్ముడు అని అంటారు? ఎవరిని ధర్మాత్ముడు అంటారంటే ఎవరైతే తల్లిదండ్రులను అగ్ని ఆత్మలను సంతోషింపజేస్తారో వారిని ధర్మాత్ముడు అని అంటారు. అర్థమవుతుందా? ఏమి లేదు, ఎవరైతే తల్లిని, తండ్రిని, గురువుని, అగ్నిని, ఆత్మలను సంతోషపరుస్తారో, సంతోషింపచేస్తారో, సంతోషపెడతారో వారినే ధర్మాత్ముడు అని అంటారు.
ఐదుగురు అనే అర్థం ఇచ్చే పదము పై పద్యంలో గుర్తించండి. ఇక్కడ చూడండి, మనకు రెండో లైన్లో ఉంది ఏ ఊరు అని. ఆడ ఏ రాయకుండా ఆలో ఏ వస్తుంది కదా అచ్చుల్లో, ఆ ఏ అని ఏ ఊరు అని రాయండి. ఇదన్నమాట, ఈ ఏ రాయండి, ఏ ఊరు. పై పద్యంలో ఐదుగురు అనేటువంటి అర్థం ఇచ్చే పదం ఏది అంటే, పై పద్యంలో ఐదుగురు అనే అర్థం వచ్చే పదము ఏ ఊరు. పద్యం ఆధారంగా ప్రశ్నను తయారు చేయండి అంటే ఏం రాస్తారు? పై పద్యం ఏ పాఠంలోనిది, ఇదే రాయండి. ఎందుకంటే వేరేది తప్పు రాసే కంటే కూడా తప్పు పోతే 2 మార్కులు పోతాయి. కాబట్టి పై పద్యం ఏ పాఠంలోనిది అనే రాయండి. తర్వాత ఇంకా ఏమేమి అడుగుతారు ఈ ప్రశ్నలు అంటే, గృహస్థుడు ఎంతమందిని పూజించాలి? గృహస్థుడు 5 మందిని పూజించాలి అని రాయండి. గృహస్థుడు మొదట ఎవరిని పూజించాలి? గృహస్థుడు మొదట తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని మొదట పూజించాలి. మీరు క్వశ్చన్ బట్టి జవాబు అనేది ఉండాలి. ప్రశ్నను బట్టి మొదట అనే పదం ఇచ్చినారనుకోండి, మొదట అనేది జవాబులో కూడా రాయాల్సి ఉంటుంది. ఎంతమందిని పూజించాలంటే 5 మందిని. ఎవరిని అంటే వాళ్ళ పేర్లు, తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ. ఇలాగా ప్రశ్నను బట్టి జవాబును రాయండి. ఏ కోరికతో గృహస్థుడు తల్లి మొదలగు వారిని పూజించాలి? ఏ కోరిక? మనిషి నాకు ఏ కోరిక ఉంటుంది? ప్రతి ఒక్కడికి కూడా పుణ్యం లభించాలనేటువంటి కోరిక ఉంటుంది గృహస్థుడికి. కాబట్టి భూమిపైన పుణ్యం లభించాలి అని కోరుకునే గృహస్థుడు తల్లి మొదలగు వారిని పూజించాలి. అంటే ఎవరైతే ఈ భూమి మీద పుణ్యం లభించాలని కోరుకుంటారో ఆ గృహస్థుడు తల్లి, తండ్రి, గురువులను, అగ్ని, ఆత్మలను పూజించాలి. ప్రశ్నను బట్టి జవాబు రాయండి. ఎందుకోసం పూజించాలంటే పుణ్యం కోరుకునే ధర్మాత్ముడు గృహస్థుడు తల్లిదండ్రి గురువులను పూజించాలి. పై పద్యంలో చెప్పబడిన 5గురు ఎవరు? పై పద్యంలో చెప్పబడిన 5గురు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ. ఈ బాగా వింటున్నారా? అన్నిటికీ ఒకటే ఆన్సరే వస్తుంది. కాబట్టి ప్రశ్నను బట్టి జవాబు అనేది ఉంటుందన్నమాట. పై పద్యంలో వసుధ మీద ఉంది కదా, మళ్ళీ వసుధ పదానికి అర్థం ఏమి అని కూడా అడగొచ్చు సాధారణంగా కదా. కాబట్టి పై పద్యంలో వసుధ పదానికి అర్థం ఏమి? వసుధ అంటే భూమి, తర్వాత పుడమి, ధరణి ఇలాంటివి రాయొచ్చు అనమాట. ఎలాంటి గృహస్థుడు ధర్మాత్ముడు? ఎలాంటి గృహస్థుడు ధర్మాత్ముడు? ఎవరైతే తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మలను సంతోషింపజేస్తారో అలాంటి గృహస్థుడు ధర్మాత్ముడు.